ఈ ఇంట్లో ఉంటున్నారా అమ్మ మీరు? ఏమైందమ్మా? మాకు ఒక నోటీస్ ఇవ్వలేదండి. ఆ రేవంత్ రెడ్డి గారు మాకు ఒక నోటీస్ ఇవ్వలేడు. వాడు చెట్ల కూల కొడతాడండి. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బయటకు నూకుతున్నారు. ఇగో నన్ను ఇక్కడ గిచ్చింది తెలుసు ఒక పోలీస్ అమ్మాయి. ఎట్లా మాకు నోటీస్ ఇవ్వండి, మా దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేవో చూపియండి. ఇక్కడ ఐలాపూర్లో ఏ డాక్యుమెంట్స్ ఉండి ఎక్కడ లీగల్గా ఉన్నాయో మాకు చూపియండి. తర్వాత కూల కొట్టని చెప్తున్నాం మేము. మాకు ఒక 5 minutes కూడా టైం ఇవ్వట్లేదు సామాన్ తీసుకోవడానికి. మా అన్నయ్య లోపలికి వెళ్తే హ్యాంగ్ చేస్తున్నాడు. మా అన్నయ్యని ఎందుకు హ్యాంగ్ చేస్తాడు? ఎందుకు హ్యాంగ్ చేస్తాడు మా అన్నయ్యని? వాడు వాళ్ళు ఏమంటారు, ఇది అక్రమంగా కట్టిరు కూల కొడతాం. అక్రమంగా కట్టినారు మీరు, మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేవు, మీకు కూల కొట్టమంటున్నారు. ఏ డాక్యుమెంట్స్ లేవు? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? నోటీస్ ఏమి ఇవ్వలేదండి? మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదండి. మాకు అసలు నోటీస్ అనేది లేదు. మాకు అసలు హైడ్రా వస్తుందని మాకు అసలే తెలియదు. మాకు మార్నింగ్ తెలుసు. మాకు మార్నింగ్ రాగానే పిల్లల నిద్ర నుంచి తీసుకొని వచ్చి మేము ఇక్కడ ఉన్నాం. పొద్దున్న లేసా మా హస్బెండ్ మేము కానీ కేసీఆర్ హరీష్ రావు అనుకుంటా మేము ఎంత అభిమానులం తెలుసా? మేము కేసీఆర్ సైడ్ ఉన్నందుకే కదా వాడు రేవంత్ రెడ్డి గారు పని చేసిండు. వాడు కాంగ్రెస్ వాళ్ళే కూలగొట్టారు. మరి అదే తిరుపతి రెడ్డి గారు, వాడి ఇల్లు కూడా FTL లో ఉంది కదా, మరి అదెందుకు కూలగొట్టలేదు? మాదెందుకు కూలగొడుతున్నారు ఇప్పుడు? మాదెందుకు కూలగొడుతున్నారు వాళ్ళు? నా హస్బెండ్ ని బయటకు నొక్కితే బయట పడుతున్నాడు తెలుసా? పోలీసులకు అంత అధికారం ఎవరిచ్చినారు? వాళ్ళ డ్యూటీ ఏంది? నా హస్బెండ్ కూడా అడ్వకేట్, అర్థమవుతుందా? చూసుకుందాం ఏవేవి లీగల్ ఉన్నాయో. నాకు కూడా డాక్యుమెంట్స్ కావాలి. నేను ఎక్కడికి రమ్మంటే నేను కూడా అక్కడికి వస్తా, అర్థమవుతుందా? ఈవెన్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, మా హస్బెండ్ కూడా ఎడ్యుకేటెడ్, మా ఇంట్లో వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్, మేము అందరం వస్తాం. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఐలాపూర్లో అన్ని నాకు లీగల్ గా చూపించాలి, మీరు కూలగొట్టాలి. ఆపండి. ఇప్పుడు మాకు వన్ డే టైం ఇవ్వమంటున్నాం మేము, అర్థమవుతుందా? 1 week కూడా కాదు, 1 day టైం ఇవ్వమంటున్నాం డాక్యుమెంట్ కోసం. మేము కన్సర్న్ ఆఫీసర్ ఎవరిని ఇక్కడ మీరు అప్రోచ్ అయినారు? మిమ్మల్ని ఎవరు? తెలియదు మాకు ఏ ఆఫీసర్. మా హస్బెండ్ కి తెలుసు. నాకు ఎప్పుడు వచ్చినారు వీళ్ళు? ఇప్పుడే ఈ క్షణమే వచ్చినారా? ఉదయం నుంచి మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి ఇక్కడే ఉన్నారు. ముఖ్యం వాళ్ళ ఆఫీస్ గుల్లగొట్టారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక్కడే రౌండ్స్ వేసుకుంటా చూసుకుంటే ఇప్పుడు మా బిల్డింగ్ గుల్లగొట్టడానికి వచ్చినారు. ఎవరిని బతుకనియాడు వాడు రేవంత్ రెడ్డి గారు? వాడు పాలనేంది? ఏం చేస్తున్నాడు వాడు? కూలగొట్టడం తప్ప ఏం పెంచుతున్నాడు వాడు? మహిళలకు అన్ని గణమిస్తా అని చెప్పినాడు. ఏమి ఇచ్చిండు వాడు? ఏ గ్యారంటీ అమలు చేసిండు వాడు? ఏమమ్మా మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇందులో? మీరు వాళ్ళ మదరా? మా మదర్ అండి తను. మా చిన్న పిల్లల్ని బయట మా అన్నని హ్యాంగ్ చేస్తాడు వాడు పైకి వెళ్తే. ఎవడు వాడు? పోలీసు వాడు. నీ పని ఏంది? షెట్ లేపి పైకి లేపుతున్నాడంట మా అన్నని. షెట్ పట్టుకొని ఇట్లా లేపుతున్నాడంట. ఎవడు వాడు? చంపే అధికారం కూడా పోలీసులకు ఉంటది. అన్ని రకాల భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి